నల్గొండ జిల్లా మిర్యాలగూడ డిపో ఆర్టీసీ బస్కు గంజాయి బ్యాచ్ నిప్పు పెట్టారు. తడకమళ్ళ గ్రామంలో అర్ధరాత్రి ఈ దుశ్చర్యలకు పాల్పడ్డారు. విధులు పూర్తి చేసుకున్న తర్వాత బస్సును పార్క్ చేయగా గుర్తు తెలియని వ్యక్తులు గంజాయి మత్తులో బస్సు వెనక భాగంలో నిప్పంటించారు. దీన్ని గమనించిన ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అంతలో మంటలు భారీగా ఎగసిపడడంతో స్థానికులతో కలిసి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. అప్పటికే మంటల్లో బస్సు సగానికి పైగా కాలిపోయింది. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను పూర్తిగా అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారికి కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. తడకమల గ్రామానికి నైట్ అవుట్గా వచ్చింది. మరి కండక్టర్, డ్రైవరు నైట్ అవుట్ హాల్ట్ ఇక్కడ బస్సును పెట్టిన తర్వాత వాళ్ళు విశ్రాంతి తీసుకున్నారు. మరి మధ్యరాత్రి తరువాత సుమారు 3:30 ప్రాంతంలో మరి నిప్పంటించిన సంగతి మా కండక్టర్, డ్రైవర్లకు తెలిసింది. వచ్చి చూసేసరికి బస్సు కాలుతున్నట్లుగా గమనించి వెంటనే మరి వాళ్ళు సమీపంలో ఉన్న వ్యక్తుల సహాయంతో మరి మంటలు ఆర్పడం జరిగింది.